వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది దేవుడు చేసిన ఉపకారములు తగ్గట్టుగా, మేలుడు తగ్గట్టుగా జీవించకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుచూ ఉంటారన్నమాట. దేవుడు కృపణిస్తున్నాడు కదా, దేవుడు బలాన్ని ఇస్తున్నాడు కదా, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా అనేసి ఆరోగ్యాన్ని, బలాన్ని ఉపయోగించుకొని దేవుని తగ్గట్టుగా జీవించకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ లోకానుసారమైన విధానాలను, ఆచారాలను పాటిస్తూ దేవునికి అవమానము తీసుకొచ్చే విధంగా, దేవుని నామము దూషించే విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా జీవించడం వల్ల దేవుని ఉగ్రతకు మనం పాత్రులమవుతామే తప్ప దేవుని దయను, దేవుని కృపను మనం పొందుకోలేము. ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఈ బలాన్ని బట్టి, ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ ప్రాణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకొని మన ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనము దేవుని మీద సనుక్కొనకూడదనమాట. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా మంచినే చేయడానికి చూస్తాడు తప్ప ఎవరికి కూడా కీడు తలపించడు. కీడు తలపించేవాడు సాతానుడు, బాధ పెట్టేవాడు సాతానుడు, హృదయాన్ని శోధించేవాడు సాతానుడు, ఆపదలోకి నెట్టేవాడు సాతానుడు. మన బలాన్ని, మన ఆత్మీయతను, మన పరిశుద్ధమైన జీవితాన్ని దొంగిలించేవాడు సాతానుడు. కాబట్టి సాతానుగాడి మోసపు మాటలకు, మోసపు చూపులకు, మోసపు అందాలకు మనం బలహీనమైపోకుండా దేవుని కోసం బ్రతకడము, దేవుని కోసం జీవించడం మనము ఎప్పటికప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. వాక్యము చదువుతున్నావా? ఆ వాక్యము తగ్గట్టుగా ఆ సందర్భంలో దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడాలో ఆ వాక్యాన్ని మన జీవితంలో, మన హృదయంలో ఉంచుకొని, మన జీవితంలో ఆ వాక్యాన్ని అన్వేషించుకొని మన మార్గములను మార్చుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. అద్దము చూసినప్పుడు అద్దం ముందుకు వెళ్ళి మనం ఏ విధంగా సర్దుకుంటామో బాగోపోతే ఆ విధంగా ఈ వాక్యం అనేది మనకు ఒక అద్దం లాంటిది, మన బ్రతుకుకు, మన జీవితానికి అద్దం లాంటిది. కాబట్టి వాక్యం విన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మన జీవితాన్ని సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేసుకుని నువ్వు బతుకుచున్నావంటే దేవుని భయము గాని, దేవుని భయము నీలో ఉండదు. నీలో లేకుండా నువ్వు జీవిస్తున్నావు. ఆ విధంగా జీవించడం వల్ల ముప్పు నీకే తప్ప మరెవరికి ఉండదు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నా స్నేహితులు ఆ విధంగా జీవిస్తున్నారు కదా, వాళ్ళు బ్రతుకుతప్పుడు ఏముంది? నేనే ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు, ఇష్టం వచ్చినట్లు త్రాగుతున్నారు, ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు జాగ్రత్త చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు పేకాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు విగ్రహార్థం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు తాగుతున్నారు. వాళ్ళకి లేని భయం భక్తి నాకెందుకు, నేను కూడా ఇష్టం వచ్చినట్లు ఉంటాననేసి చాలా మంది అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా నీవు ఎవరైతే ఊహించుకొని ఆ విధంగా బ్రతుకుచున్నారు అనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా సాతానుడి కాళ్ళ క్రింద ఉన్నట్లే ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు నశింపజేసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు పాతాలను తొక్కేయాలి, వాడికి తెలుసు, అపవాది గాడికి. కానీ నీ మీద దేవుడు కృప ఉంది. అది గమనించుకొని నువ్వు నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో కొనసాగుతూ ఉండాలి. అది గమనించుకోకుండా వాళ్ళకి బ్రతుకుతానంటే నిన్ను సాతానుడు మెల్లగా లోకంలోకి లాగి నీకు నువ్వే ఉరిపెట్టుకొని చనిపోయే విధంగా తయారు చేస్తూ ఉంటాడు. చాలా మంది తిరుగుబాటు చేస్తూ జీవిస్తుంటారు అనమాట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అంతే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఫరో సైన్యము నుంచి తప్పించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మాకు మన్నాను వచ్చలేదంటే పూరీలను ఇచ్చాడు. పగల మేఘస్తంభమే ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమే ఉన్నాడు. యోర్దాను నదిని పాయలు చేశాడు, వేసుకున్న బట్టలు మాయకుండా చేశాడు, వేసుకున్న చెప్పులు అడగకుండా చేశాడు. ఇన్ని అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసి ఫరోని తప్పించి ఐగుప్తిలో బానిసత్వంలో ఉన్న వాళ్ళని తప్పించి మీకు వాగ్దానం చేసిన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానంటే వాళ్ళ దేశాన్ని పొందకుండా నశించిపోయారన్నమాట.
నీ సహోదరి సహోదరులారా, తిరుగుబాటు జీవితం మనలో నుంచి ఉండకూడదు. శ్రమ వచ్చిందా, శ్రమకు తగ్గట్టు ఆ శ్రమలోంచి బయటకు ఏ విధంగా రావాలో పరిష్కారాన్ని కూడా పక్కనే దేవుడు ఉంచుతాడు. నీకు ఎక్కువ నేను శ్రమలోకి నెట్టేయడు. ఆయనకు తెలుసు ఎంత శ్రమ నువ్వు అనుభవించగలుగుతావో అంతే శ్రమ నీకు ఇస్తాడు. ఆ శ్రమ కూడా మనం మేలుకి తగ్గట్టుగా, మన మంచికి తగ్గట్టుగా శ్రమలోని కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరి దగ్గరికి ఈ వాక్యం వచ్చిందో, తిరుగుబాటు చేసి జీవితం నీలో ఉందా? ఆయన ఉపకారం తగ్గట్టుగా జీవించలేకపోతున్నావా? ఆయన మేలు తగ్గట్టుగా బ్రతకలేకపోతున్నావా? ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన శక్తిని లోకానికి ఉపయోగిస్తున్నావు. ఒక్కసారి నీకు నువ్వు గమనించుకొని, గుర్తించుకొని, ఒకవేళ ఆ విధమైన ఆలోచనలు, ఆ విధమైన జీవితం నీకు ఉంటే సర్దుబాటు చేసుకో. ఈ వాక్యమైన నువ్వు సర్దుబాటు చేసుకో. ఇదే లాస్ట్ అవకాశం నీకు దేవుడు ఇస్తున్నది. ఒకసారి ఆలోచించుకొని దేవుళ్ళని ఉందాము, దేవుళ్ళని బ్రతుకుదాము, దేవుని కొరకు మన జీవితాన్ని అర్పించుకుందాము. ఆయన రాకడ జన్మలో ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యానికి ఆయనతో కూడా ఎత్తబడదు. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. நன்றி நன்றி